హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే ఫస్ట్ స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి తీసుకుంటే అంటే ప్రీవియస్ 1 డే టైం ఫ్రేమ్ అండి. ఇది ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ దగ్గర 3 రోజుల నుంచి ఇదే జోన్ దగ్గర ఇది తిరుగుతుంది. అలా కాదు, మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో పెడితే ఒకసారి 1 అవర్ లో చూడండి. సో స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి చూస్తే ఇది ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. ఓకే, సో మొన్న అండ్ నిన్న అండ్ ఈ రోజు ఈ 3 రోజుల నుంచి కూడా ఇది ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర టచ్ ఆడుతుంది. సో మనకేంటండి, రెసిస్టెన్స్ జోన్ లో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఎప్పుడు ఈ రోజే డిస్కస్ చేసుకున్నాం మనం కదండి. సో రేపు చూడాలి, రేపు మాక్సిమం టు మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నాను. అంటే బడ్జెట్ లో ఏమైనా కొంచెం గుడ్ న్యూస్లు ఉంటాయి, ఇది పూర్తి బడ్జెట్ కాదండి, జస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే డెఫినెట్ గా వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అవుతుంది. సో 15 minutes లో ఏం జరిగింది అనేది చూద్దాము. ఈ రోజు అయితే మాత్రం నిఫ్టీ ఎక్సలెంట్ అండి. ఎలా అంటే యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారము అండ్ టెక్నికల్స్ ప్రకారం కూడా ఈ రోజు చాలా బాగా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. సో ఇది ప్రీ మార్కెట్ రిపోర్ట్ క్యాండిల్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 40 to 50 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్. మనం ఈ క్యాండిల్ లో తీయకుండా ఈ క్యాండిల్ వరకు హోల్డ్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ కూడా ఉండవచ్చు అండ్ 80 points. నేను ఏం చెప్తున్నానండి, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 2 to 3 candles. సో 2 candles లో తీసేస్తే ఓకే, లేదా థర్డ్ క్యాండిల్ కూడా వెయిట్ చేస్తే 80 points అండి. అంటే 1:2 ఇచ్చింది ఇక్కడ. సో అలా కాదండి, నాకు యాక్చువల్ గా నేను ప్యూర్ టెక్నికల్సే ఫాలో అవుతాను 15 minutes లో. అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఎందుకు తీసుకున్నాను? ఈ స్వింగ్ హై ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ క్యాండిల్ లో టెక్నికల్ ప్రకారం ఈ క్యాండిల్ లో మనకి దెర్ ఇస్ నో ఎంట్రీ. ఎందుకు అంటే ఈఎంఏ కి కింద గ్రీన్ క్యాండిల్ వేసింది, సో దెర్ ఇస్ నో ఎంట్రీ. రెడ్ క్యాండిల్ వేస్తే మనకి కిందకి ఎంత వరకు వస్తుందో చూస్తాం, బట్ ఇది గ్రీన్ క్యాండిల్. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉందండి? మనం ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 50 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. ఇది 60 points కి వచ్చింది. ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఆగకుండా డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది 160 points. ఇదైతే మాత్రం నాన్ స్టాప్ ర్యాలీ అండి. సో ఇక్కడెక్కడా కూడా మనకి బేరిష్ సిగ్నల్ చూపించలేదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ మాత్రమే బేరిష్నెస్ చూపించింది. సో అది కూడా మీకు 15 minutes నుంచి 5 minutes తీసుకువెళ్ళి చూపిస్తాను చూడండి. సో 5 minutes లో చూస్తే యాక్చువల్గా అయితే ఇక్కడ బేరిష్ ఎంట్రీ చూపించింది కదండి, కానీ 15 minutes లో చూడండి అది ఎక్కడుందో ఒకసారి. 15 minutes లో చాలా దూరంగా ఉంది. అండ్ ప్రిఫరెన్స్ 1 ఎక్కడుందండి? 60 కంటే పైన ఉంది. సో 60 కంటే పైన ఉన్నప్పుడు మనం బేరిష్ ఎంట్రీ కోసం చూడకూడదు, ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. సో ఇది బుల్లిష్ గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడండి. ఒకవేళ మీరు రివర్స్ లో ఏదైనా చిన్న ఎంట్రీ తీసుకున్నా గానీ మీకు ఎంత వరకు రావాలి మార్కెట్? స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు రావాలండి. సో ఇంత బుల్లిష్ గా ఉన్న మార్కెట్ ఇంతవరకు వస్తుందా? ఇంపాసిబుల్, రాదు. ఓకే, ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎప్పుడో సర్టెన్ సినారియోస్ లో మాత్రమే ఇంత షార్ప్ గా పెరిగిన మార్కెట్ కొద్దిగా ఇంతవరకు వస్తుంది, బట్ ఇంతవరకు రాదండి. ఎందుకంటే మార్కెట్ లో చాలా మంచి బుల్లిష్నెస్ ఉంది. సో ఇది జస్ట్ వెళ్ళింది, కొద్దిగా రీట్రేస్మెంట్ కి వచ్చి మళ్ళీ పైకే ట్రై చేసింది తప్ప కిందకి చూడలేదు. సో మీరు ఏం చేయాలి? ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. సో ప్రిఫరెన్స్ 1 ఒక మంచి బుల్లిష్ ఎంట్రీ వేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడుందండి? ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదా. మనం యాజ్ పర్ ద ప్రీవియస్ గా తీసుకున్న లెవెల్స్ ప్రకారం ఇది మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ ఒక 30 points స్టాప్ లాస్ అండ్ 47 points టార్గెట్. బట్ ఇది స్టాప్ లాస్ ను కొట్టిందండి ఇక్కడ. యాక్చువల్గా ఈ క్యాండిల్ లో మనకి రివర్స్ అయిపోయింది, కొద్దిగా వెళ్ళింది, ఒక 17 points పైకి వెళ్ళింది, రివర్స్ వచ్చేసింది. సో మీరు ఇక్కడ కూడా, నేను ఇక్కడ వరకు వచ్చేసాను, ఇక్కడ కూడా మీరు ప్రతి బుల్లిష్ క్యాండిల్ లోనూ మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు? 15 minutes బుల్లిష్ గా ఉంది. సో 5 minutes లో మీకు ఎటువంటి కన్ఫర్మేషన్, ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ తీసుకుంది అంటే ఆ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకుంటారు, 1 to 2 candles హోల్డ్ చేస్తారు. సో దాని స్టాప్ లాస్ వచ్చి అదే క్యాండిల్ లోలో పెట్టుకోండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ 1 to 2 candles టార్గెట్. సో ఎందుకంటే 15 minutes లో బుల్లిష్ గా ఉంది. సో ఇక్కడ 15 minutes బేరిష్ గా లేదు, మనం ఈ ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకున్నా గానీ ఒక చిన్న పాయింట్స్ తో బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ట్రెండ్ కి ఆపోజిట్ లో తీసుకుంటున్నారు మీరు ట్రేడ్. నేను ఏం చెప్తున్నానండి, 15 minutes ట్రెండ్ చూడాలి, 5 minutes లో ట్రేడ్ చేయాలి. సో మీరు ట్రెండ్ కి ఆపోజిట్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 30 points స్టాప్ లాస్, 30 points టార్గెట్. 1:1 వచ్చింది, బయటకు వచ్చేయాలండి. ఇంతవరకు వస్తుంది, నేను వెయిట్ చేశాను అంటే కుదరదు. ఓకే, సో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ కోసం తీసుకున్నారు, ఇది వెళ్ళలేదు, ఈ క్యాండిల్ లో రివర్స్ అయిపోయింది, ఇది స్టాప్ లాస్ అండి. సో మళ్ళీ ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ బుల్లిష్ వేసింది, మళ్ళీ ఇక్కడ బేరిష్, మళ్ళీ ఇక్కడ బుల్లిష్, మళ్ళీ ఇక్కడ బేరిష్. సో ఇక్కడ
కొద్దిగా లాస్ట్ లో కొంచెం ఇబ్బంది పెట్టిందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఈ రోజు. సో నిఫ్టీలో కూడా అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్ గా బ్యాంక్ నిఫ్టీని అడ్జస్ట్ చేస్తూ ఉంటే, బ్యాంక్ నిఫ్టీలో ఉన్న బ్యాంక్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే నిఫ్టీ కూడా అడ్జస్ట్ అవుతుంది కదా మరి. ఇట్స్ కామన్ సినారియో. ఓకే, సో నిఫ్టీ అయితే మాత్రం ఈ రోజు టెక్నికల్ పరంగా చాలా బాగా వర్క్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే చూడండి, ఇది ఆల్రెడీ యాజ్ పర్ ద ఈఎంఏ ప్రకారం అండ్ మన టెక్నికల్ ప్రకారం ఇది ఆల్రెడీ 1 డే టైం ఫ్రేమ్ లో బుల్లిష్ గా మారింది. మనకి ప్రిఫరెన్స్ 1 కూడా స్లైట్ గా సిగ్నల్ ఇచ్చిందండి, ఇక్కడ నుంచి బుల్లిష్ గా ఉండబోతున్నాను అని. సో ఇది వెళితే ఎంత వరకు వెళ్ళాలండి? అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు. సో రెసిస్టెన్స్ జోన్ అనేది చాలా దగ్గరలో ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ట్రేడ్స్ తీసుకుని మరీ ఎక్కువ దూరం ఉండొద్దు. ఓకే, సో యాజ్ పర్ ద బ్యాంక్ నిఫ్టీ అండ్ యాజ్ పర్ ద నిఫ్టీ రెండిటి ప్రకారం కూడా మార్కెట్ బుల్లిష్ గా టర్న్ అయింది. సో రేపటి బడ్జెట్ ఇంపాక్ట్ అనుకుంటున్నానండి. ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ గానీ తగిలితే మాత్రం ఇంతకింత రెడ్ క్యాండిల్ పడిపోతుంది. లేదు అంటే మాత్రం మార్కెట్ పైకి వెళ్ళడానికి, అంటే టెక్నికల్ పరంగా మార్కెట్ పైకే చూస్తుంది ప్రజెంట్ అయితే. ఓకే, సో 15 మినిట్స్ లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ లో మనకి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది 90 కాదు, యాక్చువల్ గా చాలా పెద్ద క్యాండిల్ వేసిందండి. స్టాప్ లాస్ పెట్టకపోతే మాత్రం ఇబ్బంది పడిపోతారు. 190 200 పాయింట్స్ వేసిందండి ఈ నెక్స్ట్ క్యాండిల్. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఆపోజిట్ లో చాలా పెద్ద క్యాండిల్ వేసింది. సో ఇదైతే మాత్రం కొంచెం భయంకరంగానే జరిగింది. 90 పాయింట్స్. అందుకే ఎప్పుడు ఖచ్చితంగా చెప్తున్నానండి, స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్. స్టాప్ లాస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ చేయకూడదు. సో ఇక్కడ 90 పాయింట్స్ అంటే మీకు ఆప్షన్స్ లో 45 పాయింట్స్, 45 to 50 పాయింట్స్ ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఈ క్యాండిల్ 5 మినిట్స్ లోను అండ్ 15 మినిట్స్ లో రెండిటిలోనూ కూడా బుల్లిష్ గా మారిపోయింది. సో ఇది బుల్లిష్ గా మారినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇక్కడెక్కడా కూడా టెక్నికల్స్ లేవు చూడండి. ఏముంది? ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ఇక్కడ నుంచి మనం దీని టెక్నికల్స్ చూడాలి అంటే దీనికంటే స్వింగ్ లో ఇది ఉంది, దీనికంటే స్వింగ్ హై ఇది ఉంది, ప్రీవియస్ లో ఇది ఉంది కదండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మనం రోజు మాట్లాడుకునే లెవెల్స్ ఏనండి. సో మనం ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 300 పాయింట్స్ టార్గెట్. సో 300 పాయింట్స్ విత్ ఇన్ ఏ క్యాండిల్ అండి. విపరీతంగా ఎక్సలెంట్ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్లో మాత్రం నేను బీభత్సమైన ప్రాఫిట్ తీసానండి. ఈవెన్ ఆప్షన్ బయింగ్ సైడ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ కూడా బీభత్సం అనమాట. ఈ క్యాండిల్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అండి, చెత్త కొట్టేసింది ఈ క్యాండిల్. సో ఇది ఏం చేసింది? రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో ఏం చేస్తుందండి? అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. ఎందుకు అన్నాను అంటే ఈ క్యాండిల్లో చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయ్యానండి. నేను 600 పాయింట్స్ చూసారా? ఆప్షన్ బయింగ్ లోను ఆప్షన్ సెల్లింగ్ లోను కూడా నేను ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. 600 పాయింట్స్ అంటే తక్కువ కాదండి. బ్యాంక్ నిఫ్టీలో 600 పాయింట్స్ అంటే ఇట్స్ నిజంగా గోల్డెన్ ఎగ్ అనమాట. ఎక్సలెంట్ స్ట్రాటజీ అండి. ఇది మాత్రం చాలా బాగా వర్క్ అయింది. ఇందులో మన గ్రూప్ లో వాళ్ళు కూడా చాలా మంది ప్రాఫిట్స్ తీసారండి. ఈ ర్యాలీలో చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. సో ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. యాక్చువల్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. టు బి ఫ్రాంక్ ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. నేనైతే ఈ క్యాండిల్ వేసిన తర్వాత ఇది ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇది డెఫినెట్ గా 1 జోన్ ని టచ్ అవుతుంది అనుకున్నాను. ఇది 1 జోన్ అండి, ఐడియా ఉందిగా. 1 జోన్ ని టచ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇమ్మీడియట్ గా ఇది రెడ్ క్యాండిల్ వేసేసింది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నేను గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను. సో మధ్యాహ్నం నుంచి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇంతవరకు ఎవరైతే ప్రాఫిట్స్ లో ఉన్నారో వాళ్ళందరూ క్లోజ్ చేసేసుకోండి, హ్యాపీగా ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేయండి, ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఏం కదలలేదండి, అక్కడే ఉండిపోయింది. చూసారా, మార్కెట్ ఎటు వెళ్ళలేదు, జస్ట్ ఈ బ్లాక్ లో ఉండిపోయిందండి. సో మనం 5 మినిట్స్ లో చూస్తే చూడండి, 5 మినిట్స్ లో మనకి ఏం కావాలి? ఎవ్రీ సెల్ ఆఫ్ ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద చూడాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మనకి సెల్ ఆఫ్ రాలేదు, కంటిన్యూస్ గా వెళ్ళింది ఇది. సో ఇక్కడ మాత్రం చిన్న సెల్ ఆఫ్ వచ్చింది. యాక్చువల్గా ఇది 5 మినిట్స్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది, బట్ 15 మినిట్స్ లో మాత్రం ఈ క్యాండిల్ లో ఇచ్చింది. ఇక్కడ ఇవ్వలేదు, ఈ క్యాండిల్ ఇవ్వలేదు, ఈ క్యాండిల్ లో ఇచ్చింది. సో 5 మినిట్స్ లో ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నా కానీ ఆల్రెడీ చెప్పాను కదండి, ట్రెండ్ కి ఆపోజిట్ లో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇది 5 మినిట్స్ లో ఎంట్రీ కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేయకుండా తీసుకోకూడదు ఎట్టి పరిస్థితిలో, కన్ఫర్మ్ చేసింది. సో 5 మినిట్స్ లో కన్ఫర్మ్ చేసింది, కానీ 15 మినిట్స్ లో మాత్రం ట్రెండ్ ఆపోజిట్ గానే ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ తో బయటకు వచ్చేయాలి. సో 90 పాయింట్స్ ఏంటంటే ఇది ఇంకా ఎక్కువ ఇచ్చింది, 120 పాయింట్స్ దాకా ఇచ్చింది. సో బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసి మళ్ళీ ఏం చేయాలి? ఆ సేమ్ ట్రెండ్ కోసం చూడాలి. సో సేమ్ ట్రెండ్ కోసం చూసినప్పుడు ఏం చేసింది? ఇక్కడ ఒక బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి, కొద్దిగా మూవ్ అయింది, అసలు చాలా తక్కువ మూవ్ అయింది అని చెప్పాలి. యాక్చువల్గా అయితే చాలా తక్కువ మూవ్ అయింది, ఒక 40 to 50 పాయింట్స్ మాత్రమే మూవ్ అయింది, అటు ఇటు తిరుగుతూనే ఉంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది చాలా తొందరగా డికే అయిపోతుందండి. ఓకే, సో ఇక్కడైతే మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి, నేను ఇక్కడే అప్డేట్ చేసేసా. సో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, సో
జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడండి నేను 11:12 గంటలకే నేను అప్డేట్ చేశాను. ఎందుకంటే ఇది పీక్ లో ఉంది మార్కెట్. సో మార్కెట్ ఎంత పీక్ వెళ్ళిన తర్వాత పీక్ లో ఉందని ఎలా తెలిసింది? ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది ఇక్కడ ఈ జోన్ లో. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది అంటే జస్ట్ కొద్దిగా కిందకు వచ్చి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి తప్ప ఇది అంత దారుణమైన ఫాలో ఉండదు, అలాగని దారుణమైన అప్ మూవ్ ఉండదు. అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటారండి వీళ్ళంతా కూడా. ఓకే, సో ఈ రోజు ఐ హోప్ అందరూ చాలా మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు అనుకుంటున్నాను యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. సో టెక్నికల్ ని ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ప్రాఫిట్స్ తీశారనుకుంటున్నాను. సో మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.